హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి అఫీషియల్గా మార్చి నెలలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. మరి ఎంటర్ అయ్యాము అంటే ఈ మార్చి నెలలో చాలా ప్రత్యేకత ఉంది. సో సంవత్సరం మొత్తానికి కూడా ఈ మార్చి నెల కోసం చరణ్ గారి అభిమానులు అయితే చాలా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మరి ఎంతో తెలిసి అందరికీ మరి ఎందుకు వెయిట్ చేస్తారో కూడా తెలిసిందే. ఎందుకంటే మార్చి 27వ తేదీన అయితే రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి మనకి 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే లోడ్ అవుతున్నాయి గైస్. అందులో ఫస్ట్ చూసుకుంటే RC16 బుచ్చిబాబు గారిది, అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో అఫ్కోర్స్ గేమ్ చేంజర్ అనేది కొంచెం ఒక సెట్ బ్యాక్ అయ్యింది. బట్ అదేంటంటే చరణ్ గారి కెరీర్కి కానీ చరణ్ గారి మార్కెట్కి కానీ ఎలాంటి నష్టం తీసుకురాతుంది. సో ఈవెన్ ఈ రోజుకి కూడా RC16 పెద్ది అనే దానికోసం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ట్రెండ్ అవుతూనే ఉందన్నమాట. సో ఏ ఒక్కరు కూడా గేమ్ చేంజర్ అది అలా అయిందే అని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఓకే, అది జరిగిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే చరణ్ గారు కూడా కంప్లీట్గా దాని ఫోకస్ అంతా తీసుకొచ్చి ఈ పెద్ది RC16 మీద పెట్టారనమాట. ఆల్రెడీ 3 షెడ్యూల్స్ అయిపోయినాయి. హైదరాబాదు, మైసూరు, ప్రజెంట్ ఢిల్లీలో జరుగుతుంది. అంటే ఒక్క పిక్చర్ కూడా లీక్ కాలేదు అసలు. అసలు స్టోరీ కానీ ఏమి బయటకు రాలేదన్నమాట. సో ఇలా మెయింటైన్ చేస్తేనే ఏ సినిమా మీద అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, హైప్ పెరుగుతుంది. బట్ గేమ్ చేంజర్లో ఏం జరిగింది? సినిమా 3 సంవత్సరాలు కనుక టైం ఉంది అనుకుంటాగానే పబ్లిక్ ప్లేసెస్లో షూటింగ్ చేయడాలు, వీటన్నిటి వలన మెయిన్ ఆ పిక్స్ అన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చేసినాయి. అందరూ చూస్తారు, ఓ ఇంతేనా అన్నట్టు అయిపోయిందనమాట. బట్ ఇక్కడ మాత్రం ఆ మిస్టేక్ అయితే జరగట్లేదు. బుచ్చిబాబు క్లారిఫైగా ఉన్నాడనమాట. సో ఎక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తెలుసు. నిజంగా అంటే ఒక సినిమా తీసినా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా ప్రవర్తిస్తున్నాడు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు నిజంగా. మరి ఫ్యాన్స్ కూడా అంతే లెక్కలో ఎదురు చూస్తున్నారనమాట. మరి ఈ సినిమాకి సంబంధించి అసలు ఆ మేక్ ఓవర్ ఎలా ఉంటుంది, అసలు ఆ వరల్డ్ ఎలా ఉంటుంది. సో శివరాజ్ కుమార్ ఉన్నారు, అలాగే ఆయనతో పాటుగా మనకి రిమైనింగ్ జగపతి బాబు గారు ఉన్నారు. సో ఇట్లాంటి క్యాస్టింగ్ పెట్టుకొని అసలు ఎలా చూపించబోతున్నాడు ఏంటి అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈవెన్ పర్సనల్గా నాకు కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చరణ్ గారు మరి ఎలా కంబ్యాక్ ఇస్తారు ఏంటి, సో అందరి నోట్లు ఎలా మూయిస్తారని చెప్పి అందరూ కూడా ఈవెన్ ప్రతి ఒక్కరు న్యూట్రల్ ఫ్యాన్స్తో సహా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మరి ఈ మార్చి మంత్ మొత్తం కూడా నేను ప్రతి అప్డేట్ పోస్ట్ చేస్తాను గైస్. వీలైతే రోజుకు ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.